నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన ఉండకుండా విస్తృతంగా డిస్టిలింగ్ పనులు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశం రాజధాని నిర్మాణాల పూర్తికి సిఆర్డీఏ సమయాన్ని నిర్దేశించుకొని పూర్తి చేయాలని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. నకిలీ మద్యంపై సిబిఐతో దర్యాప్తు చేపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజ్ కు వైసీపీ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం ఏరలై పారుతుందన్నారు. చిత్తూరు జిల్లాలో జయచంద్ర అతని అనుచరులు నకిలీ మద్యం తయారు చేశారన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు నకిలీ మద్యం తయారు చేయడంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందన్నారు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు జరుపుతున్నారని చెప్పారు. నకిలీ మద్యాన్ని వైసీపీపై పొలమటానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తుందన్నారు. నకిలీ మద్యం తయారు చేయడానికి బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు, లోకేష్ అని ఆరోపించారు. వాళ్ళకి అనుకూలమైన అధికారులను పెట్టి సిట్ దర్యాప్తు అంటూ మాటలు చెప్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం గల కల్తీ మద్యం, నకిలీ మద్యంతో రాష్ట్రం అంతా కూడా ఏరులై పారుతాం. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాఫియా, కల్తీ మద్యం మాఫియా రాష్ట్రం అంతా గారా ఒక బ్రాంచ్లాగా మొత్తం అంతా గారా విస్తరించి ప్రతి చోట గారా కల్తీ మద్యం అమ్మి జనాలు ప్రాణాలు తీసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. మనందరం గారా రాష్ట్రం అంతా గారా చూశారు. చిత్తూరు జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గంలో ములకచెర్ల గ్రామంలో ఏదైతే కల్తీ మద్యం బయటపడిందో దానికి వెనకమాల ఉన్న హస్తం మొన్న 2024లో ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డిది. అదేవిధంగా వాళ్ళ బామ్మర్ది గిరిధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ గారా ఆ లిక్కర్ స్కామ్లో ఉండి ఈరోజు ఎక్కడో చిత్తూరు జిల్లాది ఎన్టీఆర్ జిల్లా దగ్గర పాకింది. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం సంబంధించిన ఎవరైతే జనార్దన్ రావు అనే వ్యక్తి వీళ్ళందరూ గారు ఒక మాఫియాగా ఏర్పడి ఈరోజు కల్తీ మద్యం
ఊరూరా పంచుతున్నారు బెల్ట్ షాపులతో. ఊరూరా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా దాకా ఈరోజు ఈ కల్తీ మద్యం సరఫరా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఈరోజు దాదాపుగా ఈ యొక్క సంవత్సరం 15 నెలల కాలంలో వందలాది మంది కల్తీ మద్యం తాగి చనిపోయి ఎంతోమంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, నారా లోకేష్ వీళ్ళు కాదా అని చెప్పని ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ డబ్బుల కకృతి కోసం, మీ డబ్బుల కోసం, అవినీతి సొమ్ము కోసం ఈరోజు కక్కుర్తి పడి పేద ప్రజల ప్రాణాలు పోగొట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరం. తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఒక పచ్చ మీడియా ఉందో, ఈనాడు కానివ్వండి, జ్యోతి కానివ్వండి, ఎంత కష్టపడుతున్నారో ఎలాగైనా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దాలి అని చెప్పని తెగ కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో నకిలీ మద్యం గురించి మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి నాయకత్వంలో ఈస్ట్ నియోజకవర్గంలోని మరి గురునానక్ కాలనీ ఎక్సైజ్ ఆఫీస్లో ఒక నిజంగా జన సముద్రంతో ఈ మహిళలందరూ యొక్క బాధతో ఈరోజు అందరం కూడా ఎక్స్చేంజ్ ఆఫీసులో ఎస్ఐ గారికి మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. నిజంగా మీరు అందరూ మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రం 18 నెలల నుంచి ప్రతి మహిళ పసుపు తాళ్ళు తాకట్టు పెడతాం కాదు, పసుపు తాళ్ళు తెంపే రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కల్తీ మందు, ఎందుకంటే కల్తీ మద్యం ఇచ్చి ఎంతోమంది ప్రజానికాన్ని, పేద ప్రజల తాలిబొట్లు తెంపే విధంగా ఈరోజు నకిలీ మందుని తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో మరి ఆమెకి తెలియట్లేదా అనిత గారికి? మరి ఏం మాట్లాడుతున్నామి? సిట్ వేస్తుందంట. సిట్ దేనికి వేస్తావు? నీకు అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, మహిళలకు ఏమి అన్యాయం జరుగుతుందని ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు ఉందా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమే. మరి ఈ రోజు సమాధానం చెప్పండి హోమ్ మినిస్టర్ గారిని. విజయవాడ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన ఉండకుండా విస్తృతంగా డిస్టిలింగ్ పనులను చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. తీసిన వ్యర్థాలను తొలగించడంలో తాత్పర్యం తగుదన్నారు. ఎప్పటికప్పుడు తొలగించాలని రోడ్లపైన వ్యర్థాలను ఉంచవద్దన్నారు. తన పర్యటనలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర 1 టౌన్, నైజాం గేట్, పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో విస్తృతంగా డీసిల్టింగ్ పనులను చేయాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. పాత రాజరాజేశ్వరిపేట రైల్వే గేట్ వద్దన్న డ్రైన్ ను డ్రోన్ ద్వారా పరిశీలించి త్వరగా నిర్మాణ పనులను మొదలు పెట్టాలన్నారు. తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, రోడ్డుపైన వ్యర్థాలను ఉంచకూడదని, వర్షం పడితే ఆ వ్యర్థాలే మళ్లీ కాలువలోకి వెళ్లి మళ్లీ డీసిల్టింగ్ పనులు చేయవలసి వస్తుందన్నారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణాల పూర్తికి సిఆర్డీఏ సమయాన్ని నిర్దేశించుకొని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
వీలైనంత వరకు వర్క్ ఫోర్స్ పెట్టాలని, మిషనరీస్ ని తీసుకురావాలని సూచించారు. సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రతి ఫ్లోర్ ను పరిశీలించారు. ఏ అంతస్తులో ఏ కార్యాలయాలు ఏర్పాటు చేశారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సిఆర్డీఏ భవనంలో రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పనులకు ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా వర్షాకాలం పూర్తయిన తరువాత పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించాలన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవని, ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు కూడా చెప్తాను అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్షలో కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ, సిఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎగ్జాక్ట్ గా ఈ రోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి శివరామ్ మైక్ కరెక్ట్గా చూడు, అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడొస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కోరారు. ఎక్సైజ్ అధికారి గోపాల్ కృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వైసీపీ నాయకులతో కలిసి వెల్లంపల్లి అందజేశారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. స్థానిక భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సోమవారం నాడు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని, నకిలీ మద్యం దందాపై సిబిఐతో దర్యాప్తు జరపాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ అధికారి గోపాలకృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం వైసీపీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, కల్తీ మద్యం కేసు సిబిఐకి అప్పగించాలన్నారు. ఈ కల్తీ మద్యం తాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది చనిపోయారో ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్ లో కల్తీ మద్యం దొరికితే చర్యలు శూన్యమన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో అన్ని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు మద్యపాన నిషేధం చేయాలని పోరాటం చేశారని, ఈనాడు చంద్రబాబు మద్యం ఏరులై పారే విధంగా కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి డబ్బు సంపాదించుకుంటున్నారన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మద్యాన్ని అరికట్టే విధంగా, ఏదైతే కల్తీ మద్యం ద్వారా ప్రభుత్వం డబ్బులు సంపాదించాలి, ప్రజల ప్రాణాలను కూడా సైతం లెక్క చేయని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర
నిరసన తెలియజేసి వారికి ఒక వినతి పత్రం అందించే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా పశ్చిమ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో మద్యపాన నిషేధాని కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు ఫైట్ చేశారు. కానీ ఈరోజు మద్యాన్ని ఏరులై పారే విధంగా కల్తీ మద్యాన్ని కూడా ప్రజలకు అందించి డబ్బులు సంపాదించాలని చెప్పిన ఒక దుష్ట ఆలోచనతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పనిచేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేయడానికి, మా వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్నాము. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాజీ చైర్మన్లు కానీ, కార్పొరేటర్లు కానీ, పార్టీ నాయకులు, పెద్దలు అందరం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సంపద సృష్టించుకుంటాము అన్న సంపద ఈ రకంగా సంపద సృష్టించుకుంటున్నారు. అది ప్రజలకు ఉపయోగపడే సంపద కాదు, వాళ్ళు సొంత జోబీలు నింపుకునే సంపదగా ఈరోజు సంపద సృష్టించుకోవటం జరుగుతుంది. గతంలోన ఎప్పుడైతే ఎలక్షన్స్ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయినారు. విద్యుత్ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య పేర్కొన్నారు. విద్యుత్ యాజమాన్యం నుండి సరైన స్పందన రాలేదని ఈ నెల 15వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. సెప్టెంబర్ 15 నుండి 22వ తేదీ వరకు దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదన్నారు. ప్రధానంగా 29 సమస్యలపై గత నెలలో నోటీసులు ఇచ్చామన్నారు. యాజమాన్యం నుండి సరైన స్పందన రాలేదన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు చెప్పారు. సమ్మెకు దిగక ముందే చర్చలు జరిపి పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇది విలీనం చేయడం వల్ల 150 కోట్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి మిగులుతుంది. ఈ కమిషన్ లో ఈ బాకతనం పోతాదని సభాముఖంగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియపరుస్తున్నా. మరి ఈరోజు తండ్రి చనిపోతే ఉద్యోగాలు విద్యార్హత బట్టి జూనియర్ అసిస్టెంట్, జేఎల్ఎం, అలాగే సబ్ ఇంజనీర్ ఇచ్చేవారు. దానికి విరుద్ధంగా విద్యుత్ రంగంలో లేని కొత్త పోస్టుల్ని ప్రవేశపెట్టి కన్సాలిడేట్ పే ఇవ్వడం అనేది తీవ్రంగా మనం యాజమాన్యాన్ని ఖండించాం. మరి సర్వీస్ రెగ్యులేషన్స్ లో కూడా మా పాత విధానం ఏదైతే ట్రైపార్టిక్ అగ్రిమెంట్ లో ఉందో ఆ విధానంలోనే, పాత పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని, సర్వీస్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాత విధానం ఏపీఎస్సీబీలో ఉన్నవే కొనసాగాలని ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఈ సోదరా మేము ప్రశ్నిస్తున్నాం. మరి అట్లాగే నేటి వరకు కూడా రిక్రూట్మెంట్ లేదు. అతి తక్కువ సిబ్బందితో మెరుగైన సేవలు అందిస్తున్న టైంలో ఈ టైంలో నువ్వు పనిచేయలేదని చెప్పి అపరాధ రుసుము మన విద్యుత్ ఉద్యోగుల మీద కోత విధిస్తున్నారు. ఇది తీవ్ర అన్యాయము. అన్ని ఖాళీలు భర్తీ చేసిన తర్వాత ఈ అపరాధ రుసుము వసూలు చేయాలా తప్ప అన్ని ఖాళీలు ఉంచి విద్యుత్ ఉద్యోగుల మీద అధిక భారం వేయడం అనేది అన్యాయమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నుంచి రాష్ట్రంలో 7,000 మంది ఎనర్జీ అసిస్టెంట్లు రిక్రూట్ అయ్యారు. దాదాపుగా 6 సంవత్సరాలు పూర్తయింది. మరి మన డిపార్ట్మెంటే నోటిఫికేషన్ ఇచ్చాం. మన డిపార్ట్మెంట్ ద్వారా ఎంట్రీలు జరిగాయి. 10th అయితే మెరిట్ మీద ఎంట్రీస్ జరిగాయి. ఏదైతే జేఎల్ఎం, ఏఎల్ఎం చేస్తున్న పనులన్నీ కూడా ఎనర్జీ అసిస్టెంట్లు చేస్తున్నారు. మరి ఈరోజు ఆ ఎనర్జీ అసిస్టెంట్ అందరికీ కూడా జేఎల్ఎంలో విలీనం చేసి పాత రెగ్యులేషన్ వచ్చినంత వరకు కూడా
మరి ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యాన్ చంద్ర నిర్వహించారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 13 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 5, ఇంజనీరింగ్ 7, హార్టికల్చర్ 1 మొత్తం కలిపి 13 ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. నకిలీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరి బైపాస్ లో ఉన్న బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత బోడే రామచంద్ర యాదవ్ విలేకరులతో మాట్లాడారు. సూపర్ 6 హామీలు నెరవేరటం లేదన్నారు. చంద్రబాబు రహస్య స్నేహితుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని, పెద్దిరెడ్డి అనుచరుడే నకిలీ మద్యం సూత్రధారి అని తెలిసినా వారికి మేలు చేసేలా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. భక్తుల మనోభావాలను, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే పూర్ణమేశ్వరరావు తెలిపారు. ఎప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. నూతన కమిటీ సభ్యులు దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం గవర్నర్పేటలోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న అతి పురాతనమైన దేవాలయం కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నారు. ఆలయ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తుల మనోభావాలను, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతన పాలక మండలి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
విజయవాడకే అత్యంత ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, పురాతనటువంటి దేవాలయం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ దేవస్థానం అభివృద్ధి నిరంతరంగా కొనసాగుద్ది. గతంలో కూడా 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి కొనసాగించేది. తర్వాత మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చినాక ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం భక్తుల మనోభావాలకి, హిందూ ధర్మానికి ఎండోమెంటు కమిటీ ఆదేశాలకి అంగరంగ వైభవంగా విజయవాడ నగరంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం అంటే సుమారుగా 120 సంవత్సరాల క్రితం స్వయంభూ వెలిసినటువంటి దేవస్థానం ఇది. దీని పాత శివాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చి భక్తులు ఏమైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానానికి ఈరోజు 15 మంది ఈరోజు ఎండోమెంట్ ఈ దేవస్థాన కమిటీ సభ్యులుగా 15 మంది ఈరోజు నియమించడం, వాళ్ళందరితో కూడా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు ఉమాగారు కానీ స్థానిక కార్పొరేటర్గా నేను ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ఒక పండగ వాతావరణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన వాళ్ళందరూ కూడా పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా మిల్క్ నాని అలియాస్ కృష్ణసాయి గారిని కానీ అలాగే మా సూర్య గారిని కానీ గుర్తించి ఈ రోజున ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి ఆలయానికి బోర్డు మెంబర్ డైరెక్టర్గా ఇవ్వడం అనేది మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మా 32వ డివిజన్ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కార్యకర్తలని కష్టపడిన వాళ్ళని గుర్తించడంలో మా ఉమ్మన్య ముందుంటారు. వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాం. దేవంగా సామాజిక వర్గానికి కార్పొరేషన్ ను వీలైనంత త్వరగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగాశైలం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం ప్రకటించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగాశ్రయం, ప్రధాన కార్యదర్శి పుచ్చుల రామకృష్ణ, జాతీయ దేవాంగ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్ఛార్జ్ గుత్తి త్యాగరాజు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు కనకరాజు తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన దేవాంగ సామాజిక వర్గానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులను గుర్తించి దేవాంగ కార్పొరేషన్ ను వీలైనంత త్వరగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం కరెంటు ప్రకటించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంపై పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు గురించి విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఈ సమావేశం మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, చేనేత సమాజంలో ముఖ్యంగా దేవాంగ సమాజానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎవరైతే గెలుపుకి కృషి చేశారో ఆ కృషి చేసిన వాళ్ళల్లో దేవాంగ సమాజానికి సంబంధించిన వాళ్ళని గుర్తించి ఈ దేవాంగ కార్పొరేషన్లో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కల్పించి వాళ్ళని ఎగతాళి చేస్తున్న వాళ్ళకి చెంపబెట్టేలాగా దేవాంగ కార్పొరేషన్ని ప్రకటించాలని మేము హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎంతోమంది విజయానికి కృషి చేసినప్పటికీ మా సామాజిక వర్గానికి, దేవాంగ సామాజిక వర్గానికి చెందిన 15 లక్షల మందిలో కూడా
మెజారిటీ వర్గం మీ వెలుపుకి కృషి చేసిన మాట వాస్తవం. ఇది కాకపోతే మేము ఎక్కడా కూడా బహిరంగంగా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చేనేతలు, అందులో ప్రధానంగా దేవాంగులు తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. దీన్ని తమరు ముఖ్యమంత్రి గారు కానీ, హెచ్ఆర్డీ మంత్రి గారు లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కానీ పెద్ద మనసు చేసుకుని ఎవరైతే కూటమి ప్రభుత్వంకి పని చేశారో వాళ్ళు ఇవాళ బయట ఈ ప్రభుత్వం దేవాంగులను గుర్తించడం లేదని అవమానాల పాలకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ చెంప పెట్టు తగిలేలాగా, వాళ్ళ నోర్లు ముయించేలాగా దేవాంగ కార్పొరేషన్ని ప్రకటించాలని మేము హృదయపూర్వకంగా సవినయంగా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, అధికారులని, మంత్రి బీసీ మంత్రి సవితమ్మ గారిని కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. విఐఏలకు పే స్కేల్ జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు షేక్ బందగి సాహిబ్ డిమాండ్ చేశారు. నైట్ డ్యూటీలను రద్దు చేయాలని, డిఏను జీతంలో కలపాలని కోరారు. నామినీలను వీఆర్ఏల్ గా గుర్తించాలని, వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్ తదితర ఖాళీ పోస్టుల భర్తీలు 70% పోస్టులు వీఆర్ఏలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏలలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగి సాహెబ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం నేడు రేపు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని, 15వ తేదీన మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీఆర్ఏలకు 8 సంవత్సరాల నుంచి ₹1 కూడా వేతనం పెంచలేదని, కూటమి ప్రభుత్వం వస్తే వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రావడంతోనే వీఆర్ఏలపై అక్రమ డ్యూటీలు, నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపుల వద్ద డ్యూటీలు, రీసర్వేల పేరుతో సొంత గ్రామాల్లోనే కాకుండా వీఆర్ఏలతో ఇతర గ్రామాల్లో అక్రమ డ్యూటీలు చేయించడం వల్ల ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. వీఆర్ఏలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న విధంగా పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఈరోజు వీఆర్ఏల సమస్యల పరిష్కారం కొరకు విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద ఈరోజు రేపు 13, 14 తారీఖుల్లో రీలే నిరాహార దీక్షలు వీఆర్ఏలు చేపట్టడం జరుగుతుంది. మరియు 15వ తారీఖు రాష్ట్రంలో ఉన్న అందరి వీఆర్ఏలతో మహాధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంది. ఈ 15 నెలల కాలంలో వీఆర్ఏల ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. వీఆర్ఏలకు దాదాపు 8 సంవత్సరాల నుంచి ₹1 కూడా వేతనం పెరగకుండా ఈ కూటమి ప్రభుత్వం రావడంతో వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించాం. కానీ కూటమి ప్రభుత్వం రావడంతోనే వీఆర్ఏలపై అక్రమ డ్యూటీలు, నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు, బిఎల్ఓ డ్యూటీలు, రీసర్వే పేరుతో సొంత గ్రామాల్లోనే కాకుండా వీఆర్ఏలు ఆ మండలంలో ఉన్న ఇతర గ్రామాల్లో కూడా ఆ అక్రమ డ్యూటీలు చేయించడం వల్ల వీఆర్ఏలు ఆర్థికంగా చితికిపోయినారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీఆర్ఏలతో చర్చలు జరపడానికి కూడా ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. కావున మేము మా యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ఈ దీక్షలు కూడా మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ తెలంగాణలో అమలు అవుతున్న విధంగా పే స్కేల్ అమలు చేయాలి. అదే కాకుండా అటెండరు, నైట్ వాచ్మెన్ పోస్టులు, వీఆర్ఓ ప్రమోషన్లు, రికార్డ్ అసిస్టెంట్ ప్రమోషన్లు కూడా వీఆర్ఏల చేత వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా నామినీలుగా పనిచేస్తున్న ఏళ్ల తరబడి నామినీలుగా పనిచేస్తున్నారు, వాళ్ళని వీఆర్ఏలుగా గుర్తించాలి. ఈ తక్షణమే ప్రభుత్వం ఆ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఆ అలంకార్ సెంటర్ వద్ద నిర్వహిస్తాము. అంతేకాదు మేము సమ్మెకు పోవడానికి కూడా వీఆర్ఏల సంఘం తరఫున రాష్ట్రంలో ప్రతి ఒక్క వీఆర్ఏ కూడా సిద్ధమయ్యాడని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. విజయవాడ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన ఉండకుండా విస్తృతంగా డిస్టిలింగ్ పనులు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశం. రాజధాని నిర్మాణాల పూర్తికి సిఆర్డీఏ సమయాన్ని నిర్దేశించుకొని పూర్తి చేయాలని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.